రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే మా జాతికి పేద వర్గాలకు కొంత మేలు జరుగుతుందేమోనని చెప్పి ఆశించి తను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్న మా నరసింహన్ ఉన్నాడని చెప్పేశాడు. సహజమే కదా, తన ఎదుగుదలకు మాదిగలు కారణమని చెప్పి ఆయన చెప్పినప్పుడు తను ఎదగడం ద్వారా మాదిగలకు మేలు జరుగుతుందని చెప్పి ఆశించడంలో తప్పు కాదు, ఆశించడం న్యాయం. కానీ దురదృష్టవశాత్తు ఆయన రాజకీయ జీవితంలో ఏనాడు చూడనంత అవమానం, మా 30 ఏళ్ళ ఉద్యమ ప్రయాణంలో ఏనాడు జరిగినంత అన్యాయం రేవంత్ రెడ్డి గారి వల్లనే జరిగింది. 40 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితం ఏనాడు ఇంత మేము అవమానపడలే. 30 ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటం ఇంత రాజకీయంగా ఎప్పుడు మేము అన్యాయానికి గురి కాలే. ఎంఆర్పిఎస్ మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కనీసం తెలంగాణ నుంచి మాకు నందెల్లే గారు ఎంపీగా ఉన్నాడు, మాది అని చెప్పుకునేవాళ్ళం. వాస్తవానికి 6 ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 5 మా మాలల చేతికి వెళితే తెలంగాణ నుంచే 1 సిద్దిపేట మాకు వచ్చేది. ఆ సిద్దిపేట నుంచే నందెల్లే గారు గెలిచేవాడు అనే విషయం అందరూ తెలుసు. అంటే ఉద్యమం ప్రారంభ దినాల్లో కూడా మాకు తెలంగాణ నుంచి ఒక ప్రాతినిధ్యం ఒకరు. సంపత్ కుమార్ పేరే అందరికి తెలుసు కదా. మరి సంపత్ కుమార్ ఎందుకు అర్హుడు కాకుండా పోయిందో? ఆయన సొంత జిల్లా 180% ఎస్సీలో మాదిగలు ఉన్న జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. పార్లమెంట్ పరిధిలోనే ఆయన ఊరున్నది, ఆయన ఓటు ఉన్నది. ముఖ్యమంత్రి ఓటు కూడా అదే జిల్లాలో ఉన్నది. మరి స్థానికుడు కానీ జనాభా లేని మరి భోజ్పూర్ తీర్మానానికి విరుద్ధంగా నువ్వు మల్లురావుకి ఎట్లా టికెట్ ఇప్పించావు? స్థానికుడు కాదు, అదే సమయంలో అక్కడ జనాభా లేదు. మరొక వైపు భోజ్పూర్ తీర్మానం ప్రకారం ఒక కుటుంబానికి ఒకటే ఓటు. మరి ఆయనకి ఎందుకు ఇప్పించలేదు? సంపత్ కుమార్కు ఎందుకు ఇప్పించలేకపోయావు? ఇక్కడ నాకు అర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్న యువ నాయకులు, అదే సమయంలో వాయిస్ ఉన్న యువ నాయకులకు రేవంత్ రెడ్డి చెక్కు పెడుతున్నాడు అనడానికి ఇదంతా సాక్ష్యం కూడా మీరు దృష్టి తీసుకొస్తున్నాను. నేను ఒక అద్దంకి దయాకర్కు అంతో ఎంతో సమాజంలో ఒక పేరున్నది, ఆయనకు వాయిస్ ఉన్నది. కాబట్టి ఆ వాయిస్ ఉన్న ప్రతినిధి రావద్దని చెప్పి ఆయనకు చెక్కు పెట్టడం జరుగుతుంది. ఆయనకు చెక్ పెట్టడానికి కారణం ఏంది?